అయోధ్య రామమందిరంకి లక్షల సంఖ్యలో భక్తులు చేరడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలు చేశారు. అయోధ్యకి వచ్చే అన్ని మార్గాల్లో వాహనాలను అధికారులు వెంటనే నిలిపేశారు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన తోపులాటల్లో పలువురికి గాయాలు కాగా రాముని దర్శనాన్ని తాత్కాలికంగా అధికారులు నిలిపివేశారు. దీంతో ఆలయం గేటు బయట వేల కొద్ది భక్తులు గుమిగూడారు. అలాగే అయోధ్య నగర పరిసర ప్రాంతాల్లో కూడా తండోపతండాలుగా వచ్చి చేరారు. ఎక్కడ చూసినా రామభక్తులతో అయోధ్య వీధులు నిండిపోయాయి. దీంతో ఆలయ పరిసర ప్రాంతాల భద్రత ప్రమాదంలోకి వెళ్లింది. ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువ భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. దీంతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుండి ప్రత్యక్ష ప్రసారం ద్వారా పరిస్థితిని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. భారీ జనసందోహాన్ని చూసిన తర్వాత అయోధ్యలో మరింత మంది యాత్రికుల రాకను కట్టడి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆలయం వెలుపల నుండి వచ్చిన విజువల్ శ్రీరామలల్లా యొక్క దర్శనం కోసం చల్లని వాతావరణాన్ని తట్టుకుని భారీ సంఖ్యలో వేచి ఉన్న భక్తులను చూపించాయి. దీంతో పోలీసులు నగరంలోకి వచ్చే అన్ని ప్రధాన రహదారులు వాహనాలను నిలిపివేశారు. ఒక్కసారిగా పెరిగిపోయిన భక్తుల తాకిడితో పోలీసులు మరింత బందోబస్తుతో రంగంలోకి దిగారు. అయోధ్య పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అయోధ్య ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల రద్దీ భారీగా ఉంది కాబట్టి రామభక్తుల దర్శనం కోసం తొందరపడొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు 2 వారాల తర్వాత అయోధ్యకి వచ్చే విధంగా షెడ్యూల్ చేసుకోవాలని తెలిపారు. రోజు రోజుకి భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అయోధ్యలోని రామాలయ ప్రాంగణంలో చుట్టుపక్కల పోలీసులు ఇతర భద్రతా సిబ్బందిని మోహరించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారుల ప్రకారం మంగళవారం నాడు అయోధ్యలోని రామాలయంలో సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్లల్లాను దర్శించుకున్నారు. అలాగే అదే సంఖ్యలో భక్తుల దర్శనం కోసం వేచి ఉన్నారు. అంటే మొత్తంగా 5 లక్షల మంది నిన్న ఒక్కరోజే అయోధ్య రామాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చినట్లయితే తెలుస్తోంది. దీనికి తోడు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అయోధ్యకి చేరుకుంటూనే ఉన్నారు. ఇంకా దీంతో అప్రమత్తమైన పోలీసుల యంత్రాంగం అయోధ్య ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడా కూడా చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా పోలీసుల యంత్రాంగం సీసీటీవీల ద్వారా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా ముగిసింది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామచంద్రుడు తన జన్మస్థలంలో కొలువుదీరాడు. నగుమోముతో బాలరాముడిగా కనువిందుగా భక్తులకి దర్శనమిచ్చాడు. సోమవారం మధ్యాహ్నం రామ్లల్లా విగ్రహానికి వేద మంత్రోచ్చారణలు, వేలాది మంది ప్రముఖులు జై శ్రీరామ్ నినాదాల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రక్రియ కొనసాగిన విషయం తెలిసిందే. ప్రారంభోత్సవం జరిగిన మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకి రాములూరిని దర్శించడానికి అనుమతిచ్చింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. దీంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. బాలరాముని దర్శించడానికి ఇప్పటికే వేలాది మంది భక్తులు అయోధ్యకి చేరుకున్నారు. అర్ధరాత్రి నుంచే ఆలయం ప్రాంగణం ముందు బారులు తీరి నిల్చున్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో అటు అయోధ్య నగరం నిండిపోయింది. తొలి రోజున వీఐపీలకి మాత్రమే అనుమతి ఉండడం వల్ల వారంతా అక్కడే బస చేశారు. రామమందిరం ఆలయ ప్రారంభోత్సవాన్ని టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు. నేరుగా బాలరాముని దర్శించుకోవడానికి ఆలయానికి జనాలు లక్షల్లో పోటెత్తారు. కాషాయ దుస్తులు ధరించి హనుమ ధ్వజాలను చేతపట్టుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు పెనల ఆలయంలోకి ప్రవేశించారు భక్తులు. ప్రాంగణం మొత్తం జనసంద్రంగా మారింది. ఈ క్రమంలో కొందరు భక్తులు అదుపు తప్పి కింద పడడం కనిపించింది. ఎలాంటి తొక్కిసలాట చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు జనాలు. పరిస్థితి చేయిదాడుతూ ఉండడంతో అయోధ్య ఆలయం ట్రస్ట్ ప్రతినిధులు షాకింగ్ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఆలయం తలుపులను మూసేశారు. భక్తులు దర్శనాన్ని నిలిపేశారు. ప్రస్తుతం ఆలయంలో ఉన్న భక్తులు వారికి మాత్రమే దర్శనానికి అనుమతి ఇచ్చారు. వారంతా బయటకు వెళ్లిన తర్వాత తలుపులను మూసేశారు. ఇది తాత్కాలికమేనని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే తెలిపింది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ సాధ్యపడట్లేదని వేలాది మందిగా తరలి రావడం వల్ల అందరికీ శ్రీరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించలేకపోతున్నామని పేర్కొంది. రద్దీని నియంత్రించడానికి ఈ చర్యలు తీసుకున్నట్లుగా వివరిస్తున్నారు.